హలో అందరికీ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికీ మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా, మాకు స్వామివారి నుండి పిలిపొచ్చింది. అందుకే తిరుపతి వెళ్తున్నాం. మా అన్నయ్య వాళ్ళ బాబుకి హెల్త్ బాగోకపోతే మా అమ్మమ్మ మొక్కుకున్న మొక్కిది. అందుకే టికెట్స్ దొరకంగానే స్టార్ట్ అయిపోయాం. ఏలూరులో నైట్ 7:50కి స్టార్ట్ అయితే మేము అలిపిరి దగ్గరికి వెళ్ళేసరికి 3:30 అయిపోయిందండి. అసలు ఎంత రష్గా ఉందో అలిపిరి దగ్గర కూడా. ఇక్కడ నుండి కొండపై ఉన్న దేవుడిని చూస్తుంటే ఎంత బాగుందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట, చెప్పలేం. మేము కారులో నుండి దిగి చెక్కింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ స్టార్టింగ్లోనే గరుత్మంతుడు మనకి దర్శనం ఇస్తారనమాట. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే చెక్కింగ్ ఉంటుంది. మన హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేస్తారనమాట. ఒకవైపు ఏమో మన వెహికల్స్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తారు. సెక్యూరిటీ మాత్రం చాలా టైట్గా ఉంటుందండి. ఎలాంటి హానికరమైన వస్తువులు కానీ, ప్లాస్టిక్ సంబంధించిన వాటర్ బాటిల్స్ కానీ కొండపైకి అలవ్ లేదు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చెకింగ్ కంప్లీట్ అయిపోయాక మేము కొండ మీదకి వెళ్ళిపోయామన్నమాట. చూసారా ఎంత సెక్యూరిటీ ఉందో టైట్గా. చిన్న చిన్న ఏమంటారు బ్లేడ్ టైప్ కానీ వాటర్ కిటిల్స్ కూడా అలౌ చేయట్లేదు. ఇంకా మేమైతే కొండ మీదకైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అరౌండ్ 4:10 అలా అయిందనమాట, ఎర్లీ మార్నింగ్. అసలు కొండమైకి వెళ్ళంగానే ఎంట్రన్స్ స్వామివారి సంకీర్తనలతో మనకి వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది. ఇవన్నీ కొత్తగా కట్టిన విశ్రాంతి భవనాలంట. ఇంకా మేము వెంటనే రూమ్ కోసం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది సిఆర్ఓ ఆఫీస్ అండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిల్చోవాలి. నేను మా హేముని అయితే తీసుకువెళ్ళాను. చాలా పెద్ద లైన్ ఉందండి బాబోయ్. హేము సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాం. ఇక్కడ చాలా సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది అనమాట, ఎవరిని అలౌ చేయట్లేదు. హేమో సర్టిఫికేట్స్ చూపించి బాబుకి ఇలా మెంటలీ డిసేబుల్డ్ అని చెప్తే ఒక 15 మినిట్స్ వెయిట్ చేయించి మరీ పంపించారు. చాలా సెక్యూరిటీ ఉంది. రూమ్స్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు మ్యారీడ్ అయ్యి ఉండాలి, 21 ఇయర్స్ లోపు వాళ్ళు ఉండాలండి. మిగతా వాళ్ళకైతే ఇవ్వరు బిలో 21 ఇయర్స్ అయితే. రూమ్స్ కోసం వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ జిరాక్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. దీనికోసం ఆల్రెడీ నేను వీడియో చేశాను, గోన్ చెక్. అండ్ సిఆర్ఓ ఆఫీస్ అడ్రస్ కావాలి అంటే తెలియని వాళ్ళు ఈ సప్తగిరి రెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, అక్కడ క్యూ లైన్ ఉంటుంది, అక్కడ వెళ్ళిపోవడమే. మాకైతే రూమ్ వచ్చేసింది. ఇంకా మేము మా రూమ్ ఎక్కడుందా అని చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా మనకి ఎక్కడికక్కడ సర్కిల్స్ దగ్గర నేమ్ బోర్డులు అనేవి ఉంటాయి అన్నమాట. దాన్ని చూసుకొని మనం వెళ్ళిపోవడమే. ఇదేనండి ఫైనలీ మా రూమ్ అయితే వచ్చేసింది. మా రూమ్ ఎంత మంచి లొకేషన్లో వచ్చిందంటే ఇదే మా రూమ్. 50 రూపీస్ రూమ్స్ అనమాట ఇవి. దీనికోసం కూడా నేను ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి నా ఛానల్ ఫాలో అయితే కనుక. అసలు ఎంత నీట్గా హైజీనిక్గా ఉంది అంటే ఇంకా చెప్పలేం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇదివరకు గేజర్లు అవి ఉండేవి కాదనమాట కొన్ని సంవత్సరాల క్రితం 50 రూపీస్ రూమ్స్కి. ఇప్పుడు అలా కాదు, ఏ రూమ్ అయినా సరే గేజర్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత రూమ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా రూమ్స్ అవి. దీంట్లో అయితే డౌటే లేదు. ఇంకా మన రూమ్స్ దగ్గరే మనకి దేవుడికి సంబంధించిన ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. అవి నచ్చిన వాళ్ళు, ఎవరైనా తినలేదు అనుకునే వాళ్ళు టిఫిన్స్ చేసుకోవచ్చు. పొద్దున్నే హేముని సన్లైట్లో కూర్చోబెట్టాము. ఇంకా రెడీ అయిపోయాం. ఇదిగోండి, దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. దర్శనం కోసం వెళ్తున్నాము. ఎలా ఉంది? బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ఇంకా దర్శనం అయిపోయాక మా అన్నయ్య వాళ్ళ రూమ్కి వచ్చాము. ఇది 100 రూపీస్ రూమ్స్ అనమాట. చాలా బాగున్న వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడే మాకు ఎదురుగా సాంబార్ రైస్ ఇచ్చారనమాట. అవి తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వెంటనే షాపింగ్కి వెళ్ళిపోయాం. ఇంకా తిరుపతి స్ట్రీట్ షాపింగ్ అంటే చెప్పక్కర్లేదండి బాబు. ఎన్ని కనబడుతున్నాయి చూసిందల్లా కొనాలనిపిస్తుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి కానీ, మనకు ఓపిక ఉండాలి కానీ, మన కార్లో స్పేస్ ఉండాలి కానీ, ఎన్నైనా కొనవచ్చు. అంత బాగుంటాయి ఇక్కడ. ఇత్తడిలో మీకు దొరకని వస్తువు అంటే ఇక్కడ దొరకదు. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మాత్రమే కాదండి, అన్ని రకాల దేవతల విగ్రహాలు కూడా చాలా చాలా బాగుంటాయి. రీజనబుల్ రేట్గా ఉంటాయి కూడా. కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఒక 2-3 షాపులు తాగిపోవద్దు, ఇంకో కొన్ని షాప్స్ తిరగండి. ఎందుకంటే మీరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళే కొలది రేట్ ఒక్కొక్కటిగా మారిపోతుంది అనమాట. అందుకని ఈసారి ఎవరైనా తిరుపతి వెళ్తే ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయో.
చెప్పక్కర్లేదు, ఇంకా చాలా చాలా బాగున్నాయి. చూసినవన్నీ కొనాలనిపిస్తుంది నాకు, కానీ ఏం చేస్తాం, మన బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఉండదు కదా. మీరు కూడా చూసేయండి, నేనైతే ఇంకా చెప్పను, చూడండి. ఇక్కడ ఇదేనండి కాంప్లెక్స్. ఇక్కడ కూర్చుంటే ఆహా ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. ఫుట్పాత్ అని అదని ఇదే ఉండదు, రోడ్లు మొత్తం చాలా నీట్గా ఉంటాయి. మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పే కదా, మీ దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఓపిక ఉండాలి కానీ, అసలు ఎవరికైనా ఇత్తడి ఐటమ్స్ గిఫ్ట్ చేయాలంటే ది బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తానండి. అది కాకుండా ఈ కాంప్లెక్స్ మొత్తంలో స్ట్రీట్ షాపింగ్ కూడా, అంటే కింద కాంప్లెక్స్ కింద చిన్న చిన్న వస్తువులు అమ్ముతారు, అక్కడ కూడా బాగుంటాయి. వీలైతే వాళ్ళ దగ్గర కూడా కొనడానికి ట్రై చేయండి. ఇంకా నేను కొన్ని ట్రై చేశాను, అందులో ఇవి చూసారా ఎంత బాగున్నాయి విగ్రహాలు. ఆ చెక్కడం అవన్నీ మనకు బయట అంత దీనిగా దొరకవేమో, దొరికిన బోల్డ్ రేట్లు ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ అన్ని రకాల భాషల వాళ్ళు ఉంటారండి. మనకి తెలుగు రాదు, లేకపోతే హిందీ రాదు, ఎలాగా ఏంటి ఏమనుకో, మనకి ఏ భాష వచ్చినా వాళ్ళకి అన్ని భాషలు వచ్చి ఉంటాయి. మెయిన్లీ ఏంటంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ని చూస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళు తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు, ఇంకా చాలా లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో మనకి ఏ ఇబ్బంది లేదు. చూసారా, ఎక్కడ చూసినా జనమే జనమే జనమే. అసలు తిరుపతిలో ఎంత జనాలు ఎక్కడి నుండి వస్తారా బాబు, రోజు రోజుకి అదంతా స్వామివారి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకో విషయం, మీ పిల్లలు తీసుకెళ్ళాలి అనుకుంటే మీ పిల్లల జాగ్రత్త, క్యాష్ జాగ్రత్త. క్యాష్ కొంచెం ఎక్కువ పట్టుకెళ్ళండి, ఎందుకంటే చాలా రీజనబుల్ రేట్లుగా ఉంటాయి ఇక్కడ. నిన్ను పిల్లలు చూసిందల్లా కొనమంటారు, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయాక లడ్డూలు తీసుకొద్దామని నేను, మా ఆయన, మా బుడ్డోడు వెళ్ళామన్నమాట. అసలు ఎంత బాగుందండి ఇక్కడ తిరుపతిలో. అందులో ఇంకోటి ఏంటి తెలుసా, నాకు ఈ తిరుమల మాడవీధులు అంటారు కదా, అవి ఏంటో నాకు ఎంతవరకు తెలీదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఇప్పుడు మీకు గేట్ చూసారు కదా, అక్కడి నుండి ఇవన్నీ మాడవీధులు అంట, అక్కడ చెప్పులతో తిరగకూడదంట మాకు చెప్పారు. అసలు ఎంత బాగుందో వ్యూ. నేను ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట, అందుకే అంత ఎగ్జైట్మెంట్ అనిపిస్తుందా, లేకపోతే ప్రతిరోజు చూసిన వాళ్ళకి కూడా అదే అనిపిస్తుందా మరి నాకు తెలియదు. కానీ అసలు ఎంత బాగుందంటే ఇంకా నేను చెప్పలేను. అది చూసిన వాళ్ళందరూ కూడా ఆ అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించుకోకుండా ఇంకా వెళ్ళలేరనమాట. ఇంకా మేము లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఒకటి ఏంటంటే, మీరు దర్శనమైన 24 అవర్స్లోగా మీరు లడ్డూలు తీసుకోకపోతే కనుక మీకు వచ్చి ఫ్రీ లడ్డూలు అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. దీనికోసం నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను, మావి కూడా క్యాన్సిల్ అయిపోయాయండి. అందుకని తర్వాత లడ్డూలు తీసుకొని ఇలా కాసేపు ప్రశాంతంగా కూర్చుందామని కోనేరు దగ్గర కూర్చున్నాం. అసలు ఎంత బాగుందంటే ఆహా, స్వామివారి సంకీర్తనలు, చల్లగాలి, కోనేరు, ఇంతకు మించిన వ్యూ ఏముంటుందండి, ఇంతకు మించిన ప్రశాంతత ఏముంటుంది చెప్పండి. అసలు మాకైతే వెళ్ళాలనిపించలేదు, కానీ తప్పదుగా, వెళ్ళిపోవాలిగా. అదనమాట. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఈ టైం అప్పుడు ఉంటే కనుక ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ డే మేము ఎర్లీ మార్నింగ్ 5కి అలా బయలుదేరిపోయాము. వెళ్తే అక్కడ చిన్ని ఫోటోలు దిగేసి టాటా బాయ్ బాయ్ చెప్పేసాము అనమాట వెంకటేశ్వరికి. మళ్ళీ ఎప్పుడు ఆయన దర్శనం కలుగుతుందో ఏంటో. ఇంకోటి ఏంటంటే, రిటర్న్ మాత్రం కొండ దిగేటప్పుడు స్పీడ్ లిమిట్ అనేది ఉంటుందంట, కొంచెం చూసుకొని దిగండి, నిదానమే ప్రధానం. కొండ చూసారా ఎంత ప్రశాంతంగా, వ్యూస్ మాత్రం అదిరిపోయిందండి కొండ వ్యూ మాత్రం. కాకపోతే కొండ వ్యూ పడని వాళ్ళు చెవులో ఏదైనా పెట్టుకొని వెళ్ళండి. ఇంకా అలా దిగేసరికి మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది. అసలు ఎంత బాగుంది. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం. ఎన్నిసార్లు వెళ్ళాను కానీ ఇంత బాగా దర్శనం అది అవ్వలేదు. అందుకనే నేను అన్నిసార్లు బాగుంది అని చెప్తున్నాను, వేరేగా అనుకోవద్దు. ఇక్కడ స్వామివారికి గంటలు కడుతున్నారు, తర్వాత ఏమంటే దీపాలు అవి వెలిగిస్తున్నారు. ఇక్కడ మనం ఏదైనా
మనసులో గట్టిగా నమ్ముకొని ముడుపు కట్టి లేదా గంట కడితే అది ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. ఎన్ని గంటలు ఉన్నాయో చూడండి. నేను కూడా బలంగా కోరుకున్నాను, కట్టాను. అంతేకాకుండా చూసారు ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిది ఆశీర్వాదం తీయించుకుంటున్నారు. అలాగే దీపాలు కూడా వెలిగిస్తున్నారు. భలే అయిందండి దర్శనం, మాత్రం సూపర్ అయింది. నెక్స్ట్ టైం దేవుడు మమ్మల్ని ఎప్పుడు మళ్ళీ పిలుస్తాడో, ఎప్పుడు ఆయన దర్శనం అవుద్దా అని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. తర్వాత మేము ఇక్కడ నుండి ఇంకో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈలోగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.